దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలో మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు యొక్క గొప్పతనం తెలుగు క్రైస్తవ విశ్వాస జీవనానికి ఒక అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సంపద. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సినిమా పాటల నుంచి కాపీ కొట్టలేదు. పరిశుద్ధ గ్రంథము నుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పద్యాలు ఎక్కువగా ఉన్నవి. ముఖ్యంగా కీర్తన గ్రంథము ప్రవక్తల యొక్క వాక్యాలు, యేసుక్రీస్తు బోధనలను ఆధారంగా భక్తులు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వాక్యానుసారంగా వారు రచించారు. రెండవదిగా, సరళమైనటువంటి తెలుగు భాషలో లోతైనటువంటి భావం కలిగినటువంటి సాధారణ గ్రామీణ క్రైస్తవుడు కూడా అర్థమయ్యేటట్టు హృదయాన్ని తాకేటటువంటి పదాలు ఉండి లోతైనటువంటి ఆత్మీయ అర్థంతో కూడినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంఘములో ఆరాధనకు, ప్రభు భోజనానికి, బాప్తిజం విషయంలోనూ, సమాధి కార్యక్రమంలోనూ, కృతజ్ఞత కూడికల్లోనూ అన్నిట్లోనూ తరతరాలుగా సంఘాలలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడినప్పుడు పశ్చాత్తాపము, విశ్వాసికి ధైర్యం కలిగి ఉంటున్నాడు, దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి మనసు. కొన్ని పాటలు ప్రార్థనతో కూడినటువంటి పాటలు, తరతరాలుగా వస్తున్నటువంటి క్రైస్తవ సంపద ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. తాతల కాలం నుండి నేటి యువత వరకు కూడా నిలిచిపోయేటటువంటి ఈ యొక్క స్వార్థతో కూడినటువంటి క్రైస్తవ పాటలు. ఎక్కడ కూడా వీటి యొక్క వైభవం తగ్గిపోలేదు. సంగీతము సాధారణంగా ఉండి ఆరాధనను గౌరవించేటటువంటి, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగే విధంగా విశ్వాసులు దేవుణ్ణి హత్తుకునేటట్టు, అన్యులు ప్రభువుని అంగీకరించేటట్టు ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటున్నవి. తెలుగు క్రైస్తత్వానికి ఆత్మీయ గుర్తింపు, బైబిల్ సత్యానికి స్వరరూపం, ప్రార్థనగా మారినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఇవి ఉన్నంతకాలం తెలుగు క్రైస్తవ విశ్వాసం ఎప్పటికీ జీవించే ఉంటుంది. కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఈ తరంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రభువుని గణపరిచేటట్టు పాటలు పాడండి. నడిపించు నావా యెహోవా నా మొర ఆలించును అనేటటువంటి చాలా కీర్తనలు ఉన్నవి. రాజప్రకాష్ పాల్ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సినిమా పాటల నుంచి కాపీ కొట్టలేదు. నేడు క్రైస్తత్వంలో ఉన్నటువంటి చాలా పాటలు సినిమా పాటలను కాపీ కొట్టినటువంటి పాటలే. ఈ తరం వారు కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు యవనస్తులు నేర్చుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తును గౌరవించండి. మరిన్ని వీడియోలకు మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూడండి. మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి పాటల కొరకు, వాక్యానుసారమైన వాక్యం కొరకు, అనేక క్రైస్తవ సంబంధించిన వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.